నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలోని అనేక నియోజకవర్గాల్లో వైసీపీని కాంగ్రెస్ అభ్యర్థులు టెన్షన్ పెడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ దక్కని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరి పోటీ చేశారు. వీరితో పాటు కాంగ్రెస్లో కీలకంగా ఉన్న కొందరు నేతల పోటీ వైసీపీ పైన ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో వైసీపీకి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా ఆ పార్టీ ఓట్లు భారీగా చీల్చినట్టు తెలుస్తుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ధీటుగా, పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఓట్లు సాధించినట్టు పోలింగ్ సరళిని నిశితంగా గమనిస్తే అర్థమవుతుంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో నామరూపాలు లేకుండా పోయింది. కానీ షర్మిల రాకతో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్లో కదలిక వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ షేర్ పెరగడమే కాకుండా 1-2 సీట్లు గెలుపు పైన కూడా అంచనాలు పెట్టుకుంది. వైసీపీని కలవరపెడుతున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను నిశితంగా పరిశీలిస్తే మొట్టమొదటిగా వినిపించే పేరు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఒకప్పుడు అన్నవదిలిన బాణం ఇప్పుడు రివర్స్ అయింది. ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన షర్మిల జగన్ సర్కార్ టార్గెట్గా ఎన్నికలకు వెళ్ళింది. ఏకంగా కడప బరిలో నిలిచి వైసీపీకి గట్టి పోటీ ఇచ్చింది. సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి ఓటమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డింది. కడప లోక్సభ సీట్లో ఆమె ఎంట్రీ ఖచ్చితంగా అక్కడ సమీకరణాలు మారుస్తుందన్న చర్చ జరుగుతుంది. భారీగా వైసీపీ ఓట్లు చేల్చడం లేదా గెలుపుకు బాట వేసుకుని ఉండవచ్చన్న విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. ఇక్కడ వైసీపీతో పాటు టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందని, షర్మిల గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు కూడా చెప్తున్నారు. షర్మిల తర్వాత రాయలసీమలో కాంగ్రెస్కు 2 చోట్ల గెలుపు అవకాశాలు ఉన్నాయంటున్నారు. మడకసిరిలో కలికిన సుధాకర్, సింగనమలలో సాకే శైలజనాథ్ రూపంలో 2 కాంగ్రెస్ అభ్యర్థులు వైసీపీకి చుక్కలు చూపించినట్టు తెలుస్తుంది. అలాగే ఇదే జిల్లాలో ఉరవకొండ సీట్ను వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిపై పోటీకి దిగిన ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా ఇక్కడ లెక్కల్ని మార్చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అలాగే చీరాలలో ఆమంచి కృష్ణమోహన్, పూతలపట్టులో ఎంఎస్ బాబు, నందికొట్కూరులో ఆథర్, పి గన్నవరంలో కొండేటి చిట్టిబాబు వీరు జగన్ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్లో చేరి పోటీ చేశారు. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో భారీగా ఓట్లను చీల్చారని, అందులో 1-2 సీట్లు కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయని కొన్ని సర్వే నివేదికలు చెప్తున్నాయి. ఆమంచి, కలికెర సుధాకర్, శైలజనాథ్, షర్మిల వంటి వారు గెలిచినా ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తంగా కాంగ్రెస్ వైసీపీ ఓట్లకు ఎక్కడెక్కడ గడ్డి కొట్టబోతుంది, ఈసారి హస్తం పార్టీకి చట్టసభలోకి వెళ్లే అదృష్టం వరిస్తుందా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము 60K రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సినల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.